మన స్వార్థము దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము సిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి సిగురించిన ఆశలతో. Good evening, my dear brothers and sisters. ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా షాబాద్ విచారణలో పనిచేస్తూ ఉన్నటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ కనుగంట్ల జూలియన్ రాజు ఎంఎస్ఎఫ్ఎస్ ఈనాడు సాయంత్రము ప్రమాణం 5 గంటలకు అనంతపురంలో చనిపోయి ఉన్నారు. వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని దేవుడు కరుణించి దయచూపి తెలిసి తెలియక చేసిన పాపాలని మంచి పరలోక రాజ్యంలో చేర్చాలని మరియు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులకు ఓదార్పుని శక్తిని బలాన్ని ఆ దేవాదేవుడు ప్రసాదించాలని కూడా ఈ యొక్క బలి పూజలో మనం ప్రత్యేకంగా ప్రార్థించుకున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకొనిచున్నటువంటి సుసానా దేవుడు ఇంతవరకు కాచి కాపాడినందులకు ఇంకా వారిని అధికముగా ఆశీర్వదించి దీవించాలని ఇటువంటి జన్మదినోత్సవాలు మరిన్ని జరుపుకునే అవకాశం ప్రభు కల్పించాలని కుటుంబంలో శాంతి సమాధానము ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ ఆ దేవాతి దేవుడు తల్లి మరియ వారికి తోడుండాలని ఫాదర్స్ ఈ యొక్క బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. తిరుహృదయ దేవుడు తల్లి మరియ చేసిన మేలులకు కృతజ్ఞతా వందనాలు తెలుపుకుంటూ రాఫియేల్ మరియు ఎమిలియా ఈ యొక్క బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి ఫ్లోరెన్స్ ఫ్రాన్సిస్ యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మిస్టర్ అండ్ మిసెస్ నార్సిస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి పీటర్ డిసూజా యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని జాయిస్ డిసూజా వారి యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి సిస్టర్ రోజ్ మేరీ యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని తనగుండ్ల సురేష్ రెడ్డి మరియు విజయరాణులు ఈ యొక్క బలి పూజను సమర్పిస్తున్నారు. ఇంకా ప్రత్యేకమైన విన్నపాల కోసం మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఇంకా ఎవరి కోసమైతే మనము ప్రార్థన చేస్తామని మాట ఇచ్చున్నామో వారందరి యొక్క తలంపుల నిమిత్తము ఈ యొక్క బలి పూజను సమర్పించుకున్నాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభువునందు ప్రియ దైవ బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా తన కాళ్ళను తాను నరుకుకోరు, తన కుటుంబాన్ని తాను నాశనము చేసుకోరు. తన కాళ్ళ మీద నిలబడుతూ తన కుటుంబాన్ని భద్రపరుచుకుంటూ కావాల్సినవన్నీ సమకూరుస్తూ అభివృద్ధి చెందడానికే ప్రతి జీవి కూడా ఈ యొక్క సృష్టిలో ప్రయత్నిస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఒక చిన్న జంతువు తన పిల్ల కోసమై తన బిడ్డ కోసమై ఎంత ప్రాణం త్యాగం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటాయి ఆ తల్లి కానీ తండ్రి కానీ. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తను తాను రక్షించుకుంటూ తన కుటుంబాన్ని రక్షించుకోవాలని ప్రయత్నించే నేటి సమాజంలో తన కుటుంబాన్ని నాశనం చేసుకోవాలని ఎవరు అనుకోరు. ఈనాడు క్రీస్తు ప్రభువు అద్భుతాలు చేస్తూ సాతాను మీద యుద్ధము చేస్తూ ఉంటే
నీవు సాతాను యొక్క శక్తితోనే చేస్తున్నావని పలుకుతూ ఉన్నారు. అంటే సాతాను కుటుంబాన్ని సాతానే నాశనం చేసుకుంటుంది అన్నమాట. ఇది అసాధ్యం. దాన్ని బలపరుచుకుంటుంది, తన సైన్యాన్ని, తన సంఘాన్ని బలపరుచుకొని అవినీతిపరైనటువంటి ఈ సాతాను నీతికరమైనటువంటి వారి మీద యుద్ధానికి తయారవుతూ ఉంటారు. కనుక ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మోపినటువంటి నిందారోపణ మరి అంత బలమైనది కాదని క్రీస్తు ప్రభు ఈనాడు చేస్తూ ఇచ్చినటువంటి సువార్తను మనం స్వీకరిస్తూ, క్రీస్తు అనేవాడు నిజమైన దేవుడు, ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, మనందరినీ రక్షించడానికి వచ్చిందని విశ్వసిస్తూ ఆ దేవుని విశ్వసించి మనం ప్రార్థించడానికి ప్రయత్నించుదాం. చేసిన పాపాల కోసం ప్రాయశ్చిత్తపడుతూ ఆ ప్రభు యొక్క క్షమాపణ పొంది ఈ బలిపూజలో యోగ్య రీతిలో పాల్గొనటకు ప్రయత్నించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసింది. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను, కోరికలను మించి ఉన్నది. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్నాము. మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడుగులేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి వేగులు జీవించుచు పరిపాలించడు మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను మనవి చేయించున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. క్రీస్తు లేవెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినని కదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు. అదే నిజమైనచో క్రీస్తు లేవనెత్తబడలేదనియే కదా దాని అర్థము. మరి క్రీస్తే లేవనెత్తబడనచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మేము దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తునడిచే దేవుని విషయంలో మేము అసత్యమాడినట్లే. ఏలయన మరణించిన వారు జీవముతో లేవనెత్తబడినది నిజమైనచో దేవుడు ఆయనను లేవనెత్తినట్లే కదా. మృత్యులు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే.
క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితం కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటేను మనము అత్యంత దయనీయులు. మరణమున నిద్రించుతున్న వారు లేవనెత్తబడుదురని ధ్రువపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడనుట సత్యము. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. నేను మేల్కొన్నప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందెదను. ప్రభు, నీతియుక్తమైన నా మొరను ఆలకింపు. నీ సహాయము అర్థించుచు నేను చేయి వేడుకోలను వినుము. నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపు. అందరూ నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకు ఆలింపు. నీ శరణు చొచ్చిన వారిని నీవు రక్షింతువు. నీ అద్భుతమైన కరుణను నాకు చూపింపు. నీ రక్షణమును బడిసి మేము శత్రువుల నుండి తప్పించుకుందుము. అందరూ నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. నన్ను నీ కంటి పాప వలె కాపాడు. నన్ను మోసము చేయు నా విరోధులు పట్టరాని ద్వేషంతో నన్ను చుట్టుముట్టుచున్నారు. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శించును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. అందరూ నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి, పరలోక రాజ్యము పరమ రహస్యమును పసిబిడ్డలకు బయలుపరిచితివి. హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము 11వ అధ్యాయము వచనములు 15 నుండి 26 వరకు. పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వల్లనే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి. మరికొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంతఃకలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమను, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవు. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచో అది ఎటుల నిలవగలదు? నేను బెల్జెబూలు తోడ్పాటుతో దెయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైనా మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దెయ్యములను వెడలగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకొనెనచో అతని సంపద సురక్షితముగా ఉంది. కానీ అతన్ని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించిన యెడల
అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనము చేసుకుని అతడు దోచుకొని నా సంపదను పంచిపెట్టు. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతీకుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వీడిపోయినప్పుడు అది విశ్రాంతికై వెదకుచు నీరు లేని ప్రదేశములలో తిరుగుచుండు. అది దొరికినప్పుడు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగిపోయేదను అని చెప్పును. వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రముగా ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకు మించిన మరి 7 దయ్యములను తీసుకొని వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకుని, అందువలన ఆ మనుష్యుని పూర్వస్థితి కంటే కడపడి స్థితి మిక్కిలి హీనముగా ఉంది. ఇది క్రీస్తుని సువిశేషము. దేవుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనము ధ్యానించినట్లయితే పునీత పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేఖ 3:7 నుండి 14 వచనాలను చూస్తూ ఉంటే, విశ్వాసము అబ్రహాము యొక్క నిజాయితీని గ్రహింపగలిగినది. అబ్రహామునకు ఉన్నటువంటి విశ్వాసము బైబిల్ గ్రంథంలో ఇంకెవరికి లేదు అన్నట్లుగా తనను మనము విశ్వాసపాత్రుడుగా మనం తీసుకొని ఉన్నాం. లేఖించినటువంటి కుమారుణ్ణి వృద్ధాప్యములో ఉన్నటువంటి తన వయస్సును కూడా లెక్క చేయకుండా తన కుమారుని దహనబలిగా ఇవ్వమంటే కత్తెత్తి సిద్ధముగా ఉన్నాడు. అందుకే అబ్రహామును మించినటువంటి విశ్వాసం ఇంకెవరూ లేరు మన దేవుని యందు అని. విశ్వాస పిత అబ్రహాము కనుక మనందరం కూడా అబ్రహాము యొక్క సంతతి వారము కావాలంటే, అబ్రహాము బిడ్డలుగా మనము కొనియాడాలంటే, క్రీస్తు ప్రభు అనుచరులు మనం కావాలంటే మనకు కూడా కావాల్సింది ఏంటిది? విశ్వాసం. మన క్రీస్తునందు మనకి ఎడలేని విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడే మనము క్రీస్తుని యొక్క అనుచరులము, క్రీస్తుల యొక్క బిడ్డలంగా మారగలుగుతాం. ఆ విశ్వాసం లేకపోతే అంతా వ్యర్థమే. అందుకే ప్రభువు చక్కని ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. మీలో ఆవగంత విశ్వాసం ఉన్నా కానీ ఈ కొండ పిగిలి సముద్రంలో పడమంటే పడుతుంది అంటున్నారు. అంత శక్తి గలది విశ్వాసము. కనుక దేవుని యొక్క బిడలంగా అబ్రహాం యొక్క సంతతి వారిగా మనం ఉండాలంటే మనందరం కూడా ప్రభువునందు ఎడలేని విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసము ఉండాలి. నేటి సువిశేషాన్ని మనము ధ్యానించినట్లయితే ఈ యొక్క పరిసయ్యులు, అధిపతులు దేవుని మీద ఒక కన్నేసి చూస్తూ ఉన్నారు. కారణం ఏంది? ఇంతవరకు కూడా ఈ పరిసయ్యులు లేక ధర్మశాస్త్ర బోధకులు వారికి ఉన్నటువంటి ఆజ్ఞలను వారు పాటించకపోయినప్పటికీ వారి అధిపతులు కాబట్టి ఇతరుల మీద భారాన్ని మోసేవారు, ఇతరుల మీద కాడిని మోపేవారు. వారు మాత్రము ఒక చిన్న రెబ్బను కూడా బయటికి ఎత్తరు. ఈ విధంగా అనేకమైనటువంటి భారమైనటువంటి పద్ధతులను, నియమాలను ప్రజల మీద రుద్ది వీరు గర్వంతో విర్రవీగుతూ వారే దేవుడుగా, వారికి వారే అధిపతులుగా సృజించుకొని జీవిస్తున్నటువంటి సమయములో క్రీస్తు ప్రభువు వారి మధ్యలోనికి వచ్చి బోధిస్తున్నటువంటిది, వారికి క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలు కానీ లేక ఆయన బోధించే బోధన ఎంతో అధికారంగా బోధిస్తూ ఉన్నాడు. ఎవరికి భయపడటం లేదు, అధికారపూర్వకంగా బోధిస్తూ ఉన్నాడు. ఎవరేమని అంటారా అని పెద్దలు కానీ చిన్నలు కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఎవరికైనా వ్యతిరేకంగా ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీదనే గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాడు. వాటిలో కొన్ని మనం చూస్తామా? ఎంతవరకు
ఇంతవరకు మోషే చట్ట ప్రకారము పంటికి పన్ను, కంటికి కన్ను అన్నాడు. ఇంతవరకు మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలు 10. మరి క్రీస్తు ప్రభు వచ్చి 10 కాదు 2 అన్నాడు. కంటికి కన్ను కాదు, పంటికి పన్ను కాదు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలి, ఒక కన్ను తీసేస్తే రెండో కన్ను కూడా తీసుకోమను అని చెబుతున్నాడు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసం కానీ, ఇప్పటి వరకు బోధించినటువంటి బోధన కానీ అంతా వ్యతిరేకంగా క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉంటే వారు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇది కూడా ఏ విధంగా చెబుతున్నారు? భయపడుతూనో లేక ఏదో కొంతమందికో చెప్పటం లేదు. రాజులకి, పెద్ద పెద్ద వాళ్ళకి, ఎవరున్నా కానీ అందరి ఎదుట బాపుటంగా భయం లేకుండా చెబుతున్నారు. అందుకే ఏంటి అధికారము ఈయనకి, ఎక్కడి నుంచి వచ్చింది అధికారం అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. పరిశీలన ధర్మశాస్త్ర బోధకులు అడుగుతూ ఉన్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు ఆయన ఆ విధంగా బోధించగలుగుతూ ఉన్నాడు? ఎవరికి ఎందుకు భయపడలేకపోతున్నాడు? ఎందుకంటే ప్రభు చేసేది సత్యం, నిజం, ఆయన పలికేది నిజం. వీరంతా కూడా మాటగానికే, వారి యొక్క జీవితాన్ని గడపడానికే, వారి యొక్క పెత్తనాన్ని నడిపించుకోవడానికే వారు కట్టడలు కానీ నియమాలు కానీ పెట్టారు. కానీ క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, ఒక అధిపతిగా, ఒక నాయకుడుగా ఉండాలంటే వాడే ముందు సేవ చేయాలంటున్నాడు. చూశారా? ఇప్పటి వరకు అదే పరిసయ్యులు, అదే ధర్మశాస్త్ర బోధకులు ఒక రెల్లును కూడా తీసి ఇటు తీసి అటు పెట్టాలంట. కానీ క్రీస్తు ప్రభు ఏం చేశాడు? రెల్లే కాదు, ఎవరైతే దేవుడు దేవుడు, నువ్వు దైవ కుమారుడివి, నువ్వు గొప్ప గురువి, నువ్వు అద్భుతాలు చేసి వాడు అన్నావా, నువ్వు రాజువి, నిన్ను మేము ఇశ్రాయేలు ప్రజలకి ఎప్పటికీ రారాజుగా చేస్తామన్న ప్రజల కాళ్ళని ఏం చేస్తున్నాడు? పాదాలు కడుగుతున్నాడు. సో అధిపతి అంటే, నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలని చూస్తున్నాడు. అంటే వాడికి అంతా వ్యతిరేకంగానే ప్రభు చేస్తూ ఉన్నారు. సో కనుక వారికి ఎనలేనటువంటి కోపము, ఆగ్రహము, ఎప్పుడు వీడిని తీసేయాలి ఈ యొక్క సంఘము నుండి, ఎప్పుడు మళ్ళీ మన పెత్తనం చలాయించాలని ఆగ్రహముతో ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఈనాడు క్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు. మాకు తెలియదా నువ్వు చేసేది? నువ్వు ఏ విధంగా అద్భుతాలు చేస్తున్నావో మాకు తెలియదా? నువ్వు బెల్జబూలు సహాయంతో, అంటే పిశాచులలో ఉన్నటువంటి పెద్దదైనటువంటి దాని సహాయంతో ప్రభు చేస్తున్నాడంట. ఆ సహాయంతో ఎవరికి అటాక్ చేస్తూ ఉన్నాడు? నేను నీ దగ్గర సహాయం తీసుకొని సిసిలి అమ్మ గారు నీకే వెన్నుపోటు పొడిస్తే అది మంచిదేనా? నువ్వు నన్ను కూడా సహాయం తీసుకుంది నీ దగ్గరే కదా. నేను మరి నాకంటే సహాయం తీసుకున్నవాడు ఎక్కువ, సహాయం ఇచ్చినవాడు ఎక్కువ? సహాయం ఇచ్చినవాడు ఎక్కువ కదా. నేను బెల్జబుల్ సహాయంతో నేను తీసుకుంటే అదే బెల్జబుల్ని ఏ విధంగా ఎదిరించగలను? దాని యొక్క సంతానాన్ని నేను ఏ విధంగా ఎదిరించగలను? అవన్నీ నాకు అడ్డు తిరగవా? నీ దగ్గరే సహాయం తీసుకుని నిన్నే నేను వ్యతిరేకిస్తే నన్ను బూడ్చి పెడతాను, సహాయాన్ని తీసుకుంటా వెనక్కి. సో కనుక క్రీస్తు ప్రభు ఏమంటున్నా అంటే, ఏ ఒక్కరు కూడా తన రాజ్యాన్ని తనే కూల్చుకోరు, ఇతర రాజ్యాన్ని కూల్చి దాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కనుక నేను సాతాను యొక్క శక్తితో కాదు, నేను దేవుని యొక్క శక్తితో ఈ అద్భుతాలు చేస్తున్నాను. దేవుని యొక్క శక్తితో నేను యొక్క బోధన అధికారపూర్వకంగా చేస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చింది నా తండ్రి దగ్గర నుంచి. ఈ సమస్తానికి నేను సృష్టికర్తను, దీనికి అధిపతిని. నేను ఇక్కడే కాదు, పరలోకములో కూడా అధిపతిని, రారాజుని. అది నగ్న సత్యము. కనుక నేను బోధిస్తాను, నేను ధైర్యంగా చెబుతాను. నేను సాతానికి లొంగను, దాని సహాయం నా కోసం. నన్ను చూసే సాతాను భయపడుతుంది అని క్రీస్తు ప్రభు ఈనాడు మనకి సెలవిస్తున్నారు. కనుక దైవబిడ్డలారా, అబ్రహాం వలె మనం కూడా అట్టడుగునున్నటువంటి మనము, అంతా కోల్పోయినట్టు మనము, ఇక మనకి ఎటువంటి ఆదరణ లేదు, సర్వస్వము సమర్థమైనది అనేటువంటి సమయంలో కూడా అబ్రహాం వలె మనం విశ్వాసంతో జీవించుదాము, దేవుని అందే విశ్వాసం ఉంచుదాము. ఆయన నిజమైన దేవుడని విశ్వసిస్తూ ఆ దేవుని దీవెనలు, కృపావరాలు పొందడానికి ప్రయత్నిస్తాం. Ini
సమర్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుని బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వనికి ప్రీతికరమటులా ప్రార్థించుదము. వారి నామస్తి మహిమల కొరకును మనకి వరుసతి తిరుసభయకు ప్రయత్నముల కొరకు నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతమగు మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రలను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపుమో. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన అపోస్తులతో పాటు కడపడి రాత్రి భోజనములు చేసినప్పుడు అన్ని యుగముల కొరకు రక్షణాత్మకమైన శిల్వ స్మృతిని ఏర్పాటు చేసి నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొనెను. నీకు అంగీకారమైన పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. ఈ పరమరహస్యము ద్వారా నీ విశ్వాసులను పోషించుచు పవిత్రపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే ఒక ప్రపంచములో బంధింపబడి ఒకే ఒక విశ్వాసములో జ్ఞానోదయం పొంది ఒకే ఒక ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. కావున మేము ఈ అద్భుతమైన దివ్య భోజనపు బల్లను సమీపించుచున్నాము. నీ అనుగ్రహ మధురాతిభూతిలో మునిగి ఇక్కడ ఛాయారూపములో ఉన్నదాన్ని దాటుకొని నిజమైన స్వర్గ మహిమలో ప్రవేశింతుముగాక. కావున ఇహ పరములు ఏకమై నిన్ను ఆరాధించుచు నీకొక నూతన స్తుతి గీతమును పాడుచున్నవి. మేమును దూతల దళముతో ఏకమై నిరతముని స్తుతి చేయుట ఎట్లనగా, మహోన్నత హోసానా ప్రభువు నామమున సేవలు మహోన్నత హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధంగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శ్రీవశ్రములకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తుణించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏడైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన ఆనంద నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి క్రీస్తు మనమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్కీయప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారములు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా తుమ్మ బాల అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయంలో పరిపూర్ణం చేయి. దేవాలయనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సుజానను ఆశీర్వదించి దీవించండి. వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించండి. ఇటువంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకునే అవకాశం వారికి కల్పించమని వేడుకుంటున్నాం. దేవా, నీ ముందు మోకరించి ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. నిశ్చితమైతే ప్రభువా వారి కోరికలు నెరవేర్చమని వేడుకుంటున్నాం. చనిపోయినటువంటి నీవి లోకం నుండి పిలుచుకొనిన ఫ్లోరెన్స్ ఫ్రాన్స్ పీటర్ డిసూజా, Sister Rose Mary, and very Reverend Father Julian Raj అను మీ సేవకుల్ని జ్ఞాపకం ఉంచుకొని జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదన పికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొని మా అందరిపై దయ చూపి దేవుని కనతెలుగు మరి మాతతోనూ కొన్ని తపోస్తులతోనూ ఆదుని నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుతున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన బ్రహ్మోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిద్ధము. పరలోకమందు నేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనే అని ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయి. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ తెలుసు విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరినొకరము సమాధానమును తెలుపుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించడువాడు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించి నేను పాత్రలను కాను. మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థము. క్రీస్తు శరీర రక్తము మనకి జీవమునకు చేర్చును కాక.
During the adoration soon after the Mass, please remain and join for the adoration. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరినీ ఆశీర్వదించి దీవించి ఎల్లవేళలా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్లి క్రీస్తు ప్రేమలో సోదర సేవలో జీవించుదము.